హాయ్ అండి, వెల్కమ్ మన తెలుగు యూఎస్ ఓల్ ఛానల్కి. హైదరాబాద్లో ట్రిప్లో భాగంగా మేము కొంచెం పిల్లల కోసం షాపింగ్ చేశాను. మా పిల్లలు నచ్చిన డ్రెస్సెస్ వాళ్ళే తీసుకున్నారు. ప్లస్ వాళ్ళు మెయిన్ హైదరాబాద్కి ఎందుకు వచ్చామంటే మా పిల్లలు హైదరాబాద్ బిర్యానీ తినాలన్నారండి. అందుకని మెయిన్ హైదరాబాద్కి వచ్చాము. వాళ్ళకి బిర్యానీ అని చాలా ఇష్టము. అమెరికాలో కూడా ప్యారడైజ్ అని, బావర్చి అని నేమ్స్తో చాలా బిర్యానీ రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ మన ఇండియన్ బిర్యానీ అందులో హైదరాబాద్ స్పెషల్ కదా, అందుకని చెప్తే వాళ్ళు హైదరాబాద్కి రావాలి, తినాలన్నారు. అట్లే షాపింగ్ మాల్స్కు తిరగాలన్నారండి. అందుకని మెయిన్ 2 days ట్రిప్గా హైదరాబాద్కి వచ్చాము. ఇక్కడికి వస్తూనే సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకున్న పిల్లల కోసము. అది మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తారని చెప్పాము. మేము కొంచెం అర్లీగా వస్తే ఓపెన్ కాలే, కొంచెం బయట తిరిగేసి మళ్ళీ షాపింగ్ తీసుకొచ్చాను. మా పాపకి నచ్చిన డ్రెస్సెస్ అని తీసుకొచ్చి తను అన్ని ట్రై చేస్తుంది. ఒక ఫ్యాషన్ షో పెట్టిందని చెప్పచ్చు. ఇక్కడ మెయిన్ ఇండియన్ కిడ్స్, అమెరికాలో కిడ్స్ అయితే అన్ని డ్రెస్సెస్ ఒప్పుకోరండి. వాళ్ళు ఏదో కుచ్చుకుంటుంది ఇట్లా 80% కిడ్స్, మన ఇండియన్ కిడ్స్ ఇట్లా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు డ్రెస్సులు. అందుకని వాళ్ళకి ఏ సాఫ్ట్గా అనిపిస్తే వాళ్ళకి నచ్చింది వేసుకొని అని చెప్పి తనకే చాయిస్ ఇచ్చాను. అందుకని తానే సెలెక్ట్ చేసుకునింది. మాకు నచ్చిన డ్రెస్ అయితే ఒకటి తీసుకోలేదు, తను నచ్చిన డ్రెస్సే తీసుకొని హ్యాపీగా ఫీల్ అయింది. మా అబ్బాయి కూడా అంతే, తనకి నచ్చిన జిబ్బా పైజామాస్ చూసుకున్నాడు. తాను సాఫ్ట్గా ఉండే క్లాతే సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు షాపింగ్ అయిపోయినాక రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని పిల్లలతో చార్మినార్కి వెళ్ళాలని ప్లాన్ చేశాం. కానీ అంత టైం లేదు. మళ్ళీ అర్లీ మార్నింగే మాకు ట్రైన్ ఉన్నింది. అందుకని చెప్పేసి ఈవినింగు అమీర్పేటలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, ఆ షాపింగ్కి వచ్చి ఆ షాపింగ్ అంతా స్ట్రీట్ మీద మాకు చాలా ఇష్టం అండి. మా పాపకి ఇట్లా హెయిర్ బ్యాండ్స్ అని తీసుకోవడం, తనకి నచ్చిన హెయిర్ బ్యాండ్స్ అని తను తీసుకుంది. హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ తనకి ముందే చెప్పామంటే చాలా బాగుంటుంది ఈ చార్మినార్ దగ్గర అని చెప్తే తను ఓకే అనుకుంది. కానీ చార్మినార్ మిస్ అయ్యాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ చార్మినార్ కంపల్సరీ తీసుకెళ్తానని చెప్పాను. అందుకని అమీర్పేటలోనే తీసేసుకునింది. అమీర్పేటలో ఎక్కువగా బ్యాంగిల్స్ బదులు ఎక్కువ డ్రెస్సెస్ అనేది ఎక్కువ పెట్టారండి. డ్రెస్సెస్, వాచెస్ ఇవి చాలా ఉన్నాయి. బ్యాంగిల్స్ కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్కు తక్కువ కలెక్షన్సే ఉన్నాయి. అక్కడ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. నైట్కి రూమ్కి వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన రెస్టారెంట్స్ అండి హైదరాబాద్లో ఏమేమి రెస్టారెంట్స్కి వెళ్ళామంటే, హైదరాబాద్ అంటేనే బిర్యానీ ఫేమస్. అందులో అందరికి గుర్తుకొచ్చే బావర్చి అండ్ ప్యారడైజ్. షాపింగ్ అయిపోయాక పిల్లలది మేము బావర్చి రెస్టారెంట్ కోసం వెళ్తున్నామండి. మెయిన్ బ్రాంచ్కి బావర్చికి. మాకు తెలిసిన రెస్టారెంట్లో బాగా తెలిసింది బావర్చి, ప్యారడైజ్. ఇంకా ఏమైనా కొత్తగా రెస్టారెంట్స్ వచ్చి ఉంటే బిర్యానీకి సంబంధించినవి నా కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేస్తాము. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు బావర్చికి వచ్చేసాము. పిల్లలు చాలా హంగ్రీగా ఉన్నారు. వాళ్ళు బావర్చి బిర్యానీ ఫస్ట్ ఆర్డర్ చేయాలనుకున్నా, ఆర్డర్ చేస్తూనే ఫస్ట్ వెయిటింగ్ అనమాట, డ్రై ఐటమ్స్ అందుకు. ఫుడ్ ఆర్డర్ చేస్తూనే ఫస్ట్ స్పైసీగా ఉంటుంది అనుకున్నా, కానీ అంత స్పైసీగా లేదు. పిల్లలు తినే విధంగానే ఉంది. బావర్చి చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా ఉందంట అమెరికా బిర్యానీకి, ఇండియా బిర్యానీకి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినా మళ్ళీ వద్దామని చెప్పారు. తర్వాత రోజు ఈవినింగ్ వచ్చి కరాచీ బేకరీకి వెళ్ళామండి. కరాచీ బేకరీ అంటే మనకు తెలుసు కదా, బాగుంటాయి ఐటమ్స్. అక్కడ కరాచీ బేకరీ కొన్ని తీసుకున్నాం. పిల్లలేమో పిజ్జా తీసుకున్నాం. ఇండియన్ పిజ్జా ట్రై చేస్తారంటే ఏమో ఇండియాకి వచ్చాక కూడా ఇండియా ఫుడ్ తినకుండా ఈ పిజ్జాలు ఏందిరా అనిపించింది. తర్వాత మాల్కి వెళ్ళామండి, ఇన్ ఆర్బిట్ మాల్కి. వాళ్ళు మాల్లో ఫస్ట్ ఐస్ క్రీమ్ తిన్నారు. ఐస్ క్రీమ్ తిని ఫన్ సిటీలో ఆడాలంట మా పాప. అది ఫన్ సిటీకి వెళ్ళి అందులో కొంచెంసేపు ఆడుకునేది. తాను ఆడుకొని ఇండియా మాల్స్ అన్నీ తిరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ రోజులు ఉందాం మమ్మీ, నెక్స్ట్ వచ్చిన 5 days ఉందామా అని అడిగింది. సరే ట్రై చేద్దామని చెప్పేసాము. అక్కడ ఆడుకొని తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఇదే కాబట్టి మాల్లో చాలా తక్కువ మంది రష్ అనిపించిందండి. ఇక్కడే కృతంగా బిర్యానీ కూడా బాగుంటుందని తెలిసి ఇక్కడ కృతంగా బిర్యానీ ఇక్కడే తినేసాము ఆఫ్టర్నూన్ లంచ్కి. పిల్లలు ఇదేమంటే చాలా టేస్టీగా ఉంది కానీ స్పైసీ అనిపించింది మా పిల్లలకి. ఇందులో గోంగూర వెజిటేబుల్ బిర్యానీ అయితే బాగుంది. చికెన్ బిర్యానీ తిన్నారు, చాలా స్పైసీ మమ్మీ అని చెప్పారు.
ఇండియాలో ఆ స్పైసీ కామన్ మనకి, వీళ్ళకు అంత స్పైసీ తినలేరు ఇక్కడ పిల్లలు. చూడండి తెచ్చుకున్నారు, తిని బిర్యానీ కూడా ఇక్కడ కృతంగా నచ్చేసింది. మీకు ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యూఎస్ఏ వరల్డ్ ఛానల్.